తిరుపతిలో వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమలలో ఇబ్బంది కలగకుండా ఉండాలనే భావనతో వినాయక ఉత్సవ కమిటీ 3వ రోజున వినాయక నిమజ్జనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలోని సుమారు 1000 విగ్రహాలను వినాయక సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ నిమజ్జనానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చక్రి తిరుపతిలోని వినాయక సాగర్లో వైభవంగా వినాయక నిమజ్జనం వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే మండపాల నిర్వాహకులు వినాయకుని తీసుకుని వచ్చి నిమజ్జనాన్ని చేయడానికి నిమజ్జనం చేస్తున్నారో. ప్రస్తుతం మనం అలిపి ఏదైతే వినాయక సాగర్లో ఉన్నామో ఇందుకోసం ప్రత్యేకంగా అటు మున్సిపాలిటీతో పాటు నగరపాలక సంస్థతో పాటు ఇటు పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మనతో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీ వైపు నుంచి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుపతిలో వినాయక నిమజ్జనం 3వ రోజు జరుగుతుంది. సో చాలామంది పెద్ద వినాయకులు అన్నీ కూడా నిమజ్జనానికి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నగరపాలక సంస్థ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ చెరువు చుట్టూ మనం బ్యారికేడ్ వేసాము. అలాగే తెప్ప ఒకటి రెడీ చేసాము టీటీడీ వాళ్ళ సహకారంతో. అలాగే ప్రజలు కూర్చోడానికి చైర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచినీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ శానిటేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ప్రజలు టీటీడీ వాళ్ళ సహకారంతో అన్నమాచార్య కళా బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 25 స్విమ్మర్స్ గజీతగాలను తీసుకొని వచ్చాము. ఎవరైనా పొరపాటుగా నీళ్ళలో పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఒకవేళ పడిపోయినా మనం రెడీగా ఒక రెస్క్యూ బోటు, లైఫ్ జాకెట్స్, 25 మంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని విధాలుగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. వినాయక ఉత్సవ కమిటీ సభ్యుడు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా గతంలో చాలా ఇబ్బంది పడేవారు ఈ ప్రాంతంలో. ఈ సంవత్సరం మున్సిపల్ కమిషనర్ గారు అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మా సూచనల మేరకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ శాఖ చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీటీడీ వారు ఈ తెప్పలు, లైటింగు, మైక్ సెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. మున్సిపాలిటీ మాత్రం అగ్రభాగం వాళ్ళు పూర్తిగా ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాకు ఎలాంటి సమస్య లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సంవత్సరం మున్సిపాలిటీ వారు మట్టితో తయారు చేసిన విగ్రహాలనే నిమజ్జనం చేయాలని కూడా వాళ్ళు ప్రజలకు సూచనలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా గతంలో కంటే ఈ సంవత్సరం ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తగ్గినట్టుగా మాకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గతం కంటే ఇప్పుడు విగ్రహాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీస్ శాఖ కూడా ఈసారి ట్రాఫిక్ను డైవర్ట్ చేసింది. ప్రత్యేకంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. సుమారు 1000 వినాయక మండపాల నుంచి వినాయకుడి నిమజ్జనం ఈరోజు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనతో సిఐ రామకిషోర్ ఉన్నారు. చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు అఫీషియల్గా మాకు 197 విగ్రహాలు నిమజ్జనానికి మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇవి మా దగ్గర ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా పర్మిషన్ తీసుకున్నవి. ఇవి కాకుండా అపార్ట్మెంట్లలో చిన్న చిన్న విగ్రహాలు ఒక 100 వరకు వస్తాయని దాని మీద మా ఎస్పీ గారు దగ్గర 250 మెంబర్స్ ట్రాఫిక్ అండ్ ఇక్కడ నిమజ్జనం పాయింట్లలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు మాకు సహకరిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ చేయగలుగుతాం. ఎన్ని గంటలకు ముగిసే అవకాశం? మిడ్-నైట్ 12 లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి. 11 మేము పెట్టుకున్నాము. ఇంకొక 1 అవర్ గ్రేస్, 12 లోపల కంప్లీట్ చేసేస్తాం. వినాయక నిమజ్జన కమిటీ ఏదైతే కన్వీనర్ సామంచి శ్రీనివాస్ ఉన్నారో, చెప్పండి, ఈసారి గతం కంటే ఈసారి విభిన్నంగా చేశాము, ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని చెప్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈసారి అత్యంత వైభవంగా జరుగుతోందని చెప్పడానికి తార్కాణం ఏంటంటే మహిళలు, యువతులు కుటుంబ సమేతంగా సామూహిక నిమజ్జన మహోత్సవానికి ఇవాళ వినాయక సాగర్ వైపు తరలి రావడమే ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. గడిచిన నెల రోజులుగా ఉత్సవ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖల యొక్క అధికారుల యొక్క సహకారం కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడము, స్పందించిన కలెక్టర్ గారు అందరి అధికారులతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి మినిట్స్ రికార్డ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఎలాంటి పనులు చేయాలని చెప్పడము, వెంటనే
నగరపాలక సంస్థ సానుకూలంగా స్పందించి నగరంలో ఉన్న ఏకైక నీటి తటాకం వినాయక సాగర్లో ఇక్కడున్న ఈ నీటి కుంటలో తెలుగు గంగ నీటిని పంపిణీ చేయడము, అదేవిధంగా భారీ క్రేన్లు కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా నగరపాలక సంస్థ ముందుండి చేయడము, నగరపాలక సంస్థ కమిషనర్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆదేశాలు ఇవ్వడము, ఈ పనులన్నింటినీ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పర్యవేక్షించడము, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఆయన 2 సార్లు ఇక్కడికి వచ్చి చూసి భారీ బందోబస్తులు కావచ్చు, అదేవిధంగా రక్షణ కావచ్చు, ట్రాఫిక్ పోలీసు రూట్ మ్యాప్నిచ్చి ఒక ఊరేగింపు మార్గాలను 5 మార్గాలను ఎంపిక చేయడం కావచ్చు, టీటీడీ సహకారంతో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ భారీ లైటింగ్ కావచ్చు, అన్నమాచార్య కచేరీ కావచ్చు, ఎస్పీబీసీ లైవ్ కావచ్చు, మేము భరతనాట్యం కావచ్చు, ఈ రకంగా ఒక పండుగ వాతావరణం. ఇది కదా సామూహిక నిమజ్జనం అంటే, ఇది కదా గణపతి వేడుక అంటే తలపించే విధంగా ముంబై, బెంగళూరు నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం. 3వ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి అలవాటు సాంప్రదాయము, ఇక్కడ ప్రత్యేకించి 9 రోజులు 11 రోజులు చేసేటువంటి మండపాల సంఖ్య తక్కువ. ఎందుకంటే ఈ ప్రాంతంలో వినాయక నిమజ్జనం గడిచిన 25 సంవత్సరాలుగానే బహిరంగంగా మండపాలు పెట్టడము, ఊరేగింపులో పాల్గొనడం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అన్ని విగ్రహాలు కూడా వచ్చే సంవత్సరం ఒకే రోజు అంటే 5వ రోజు అన్ని విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి సంకల్పంతో ముందుకెళ్తాము. సాధారణంగా ఇక్కడ తిరుమలకు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అంటే మార్గాలకు ఆటంకం ఉండొద్దని స్థానికులుగా ఉన్న మండప నిర్వాహకులందరూ కూడా వీలైనంత తొందరగా నిమజ్జనం చేసేందుకు వినాయక సాగర్ వైపు వస్తున్నారు. అందరి సహకారం, ఒకవైపు మీడియా సహకారం కావచ్చు, స్థానికులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అన్ని సంస్థల యొక్క పెద్దలు కావచ్చు సహకారం అందించడం వల్లే ఇవాళ మీరు చూస్తున్న ఈ వాతావరణం ప్రశాంతంగా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా, నిర్విఘ్నంగా ఉంది. ఇప్పటికే దాదాపుగా 170 విగ్రహాలు పూర్తి చేస్తుంది. వినాయక సాగర్లో నిమజ్జనం వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 4 క్రేన్లు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు ఇక్కడ భారీ క్రేన్లు 3, ఇటువైపు ఒక క్రేను, మొత్తం 4 క్రేన్లు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతం మాత్రం మంచినీటితో నింపుతున్నారు. ఇది తెలుగంగా వాటర్తో ఈ ప్రాంతాన్ని మాత్రమే ఒక ప్రత్యేకంగా వినాయక నిమజ్జనం కోసమే ఏదైతే వినాయక సాగర్లో సగ భాగాన్ని విడదీసి ఈ ప్రాంతంలో వినాయక నిమజ్జనం జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బోటు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా లోపలికి పడితే ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు తీసుకోవడానికి గజ ఈతగాలను కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు రాత్రి 12 గంటల లోపల ఈ నిమజ్జనాన్ని పూర్తి చేయడానికి ఏదైతే ఇటు వినాయక ఉత్సవ కమిటీతో పాటు పోలీసులు, అదేవిధంగా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వినాయక నిమజ్జన ఏదైతే వినాయక ఉత్సవాల ఏదైతే వినాయక విగ్రహాల ర్యాలీ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్న పరిస్థితి. స్వాగతం పలకడానికి ఏదైతే లీలామహల్ సర్కిల్ వద్ద కొంతమంది వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడి నుంచి స్వాగతం పలుకుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడే రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినాయకుల యొక్క రాకకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు అడిషనల్ ఎస్పీతో పాటు డిఎస్పీలు ఇద్దరు ఎక్కడికక్కడ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని పోలీసుల అధికారులు తెలిపారు. దీంతో పాటు అటు ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా గజయితగాలను రంగంలో దింపిన పరిస్థితి. ముఖ్యంగా ఇలాగా క్రేన్ల ద్వారా ఈ విధంగా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కల్పిస్తుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించడానికి వినాయక సాగర్కు చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇటు బారికేడ్ల వద్ద ఎవరైతే లోపలికి రాకుండా వారు వినాయక నిమజ్జనాన్ని వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాత్రి 12 గంటల వరకు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారు 170 నుంచి 200 వినాయక విగ్రహాలు మండపాల నుంచి విగ్రహాలు ఇక్కడికి చేరుకున్నాయి. మిగతా 800 కూడా రాత్రి 12 గంటల లోపల ఇక్కడికి చేరుకుంటాయని ఏదైతే నిర్వాహకులు తెలుపుతున్నారో, మొత్తం మీద ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రక్షణ చర్యలు తీసుకున్నాము. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్.